భారత ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్ట్ ద్వారా కీలకడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పన్ను చెల్లింపుదారుల గుర్తింపును సురక్షితమైన పద్ధతిలో నిర్వహించేందుకు ఆధునిక సాంకేతిక విధానాన్ని కల్పించే లక్ష్యంతో ఈ పాన్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ఇటీవలే కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం సుమారు 1435 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. పాన్, టాన్, టిన్లకు కలిపి ఏకీకృత వ్యవస్థను ఏర్పాటు చేసి డేటా గోప్యత కోసం మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించిన ఈ అధునాతన పాన్ కార్డులో చాలా ప్రత్యేకతలున్నాయి. దీని ద్వారా డూప్లికేట్ పాన్, డబుల్ పాన్ వంటి వాటికి చెక్ పెట్టడంతో పాటు వివిధ వ్యవస్థలను బలోపేతం చేసి పన్ను ఎగవేతలను మరింత కట్టడి చేయాలని కేంద్రం యోచిస్తోంది. పాన్ 2.0 కార్డులపై క్యూఆర్ కోడ్లు కూడా ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్ల ద్వారా ఆర్థికపరమైన కార్యకలాపాలు సులభంగా చేసుకోవచ్చు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం ద్వారా ఆదాయ పన్ను శాఖ కార్యకలాపాలను మరింత క్రమబద్ధం చేయనుంది. పన్ను చెల్లింపుదారుల రిజిస్ట్రేషన్ సేవలను మార్చే లక్ష్యంతో రీఇంజనీరింగ్ చేసిన ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ ఇది. ఇప్పటివరకు పాన్ సంబంధ సేవలను ప్రస్తుతం వివిధ విభాగాలు చూస్తున్నాయి. వాటిలో ఐటీ శాఖకు చెందిన ఈ ఫైలింగ్ పోర్టల్, యూటీఐ ఐటీఎస్ఎల్ పోర్టల్, ప్రోటీన్ ఈ గవర్నెన్స్ పోర్టల్ ఉన్నాయి. అయితే కొత్త వ్యవస్థలో పాన్, టాన్ సంబంధ సేవల బాధ్యతలను ఒకే సంస్థ చూసుకుంటుంది. సింగిల్ యూనిఫైడ్ పోర్టల్లో టాన్, పాన్కు సంబంధించిన పూర్తిస్థాయి సేవలు అందుబాటులో ఉంటాయి. కొత్తగా పాన్ జారీ, వాటిలో మార్పులు చేర్పులు, ఆన్లైన్లో పాన్ నిర్ధారణ, కార్డు పునర్ముద్రణ వంటివి ఈ పోర్టల్లోనే అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఉన్న పాన్ కార్డు హోల్డర్లందరూ పాన్ 2.0 అప్గ్రేడ్ కోసం ఆటోమేటిక్గా అర్హులవుతారు. మీకు ఇప్పటికే పాన్ ఉంటే మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. కొత్త పాన్ కోసం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. కొత్త దరఖాస్తుదారులు చెల్లుబాటయ్యే గుర్తింపు, చిరునామా రుజువులను సమర్పించాలి. పన్ను చెల్లింపుదారులందరికీ పాన్ 2.0 ఉచితంగా అందిస్తారు. పాన్ 2.0 కోసం దరఖాస్తులు తప్పనిసరిగా నిర్దిష్ట పత్రాలను సమర్పించాల్సుంటుంది. గుర్తింపు కోసం ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం కాగా, చిరునామా రుజువు కోసం యుటిలిటీ బిల్లులు, బ్యాంక్ స్టేట్మెంట్లు లేదా అద్దె ఒప్పందాలు ఇవ్వాల్సుంటుంది. ఇక పుట్టిన తేదీ రుజువు కోసం జనన ధృవీకరణ పత్రం, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ లేదా పాస్పోర్ట్ సమర్పించాల్సుంటుంది. పాన్ 2.0 కోసం దరఖాస్తు ప్రక్రియ సంబంధిత పోర్టల్లో ఆన్లైన్లో చేసుకోవచ్చు.